ఓకేనా? నేను టీవీఎల్ఎన్ రాజు, వ్యవస్థాపక అధ్యక్షులు, తొలి తెలుగు దివ్య తెలుగు మూలాల అధ్యయన సంఘం, ఆంధ్రప్రదేశ్, విజయవాడ. ఈరోజు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా మన మాతృభాషా దినోత్సవం తొలి తెలుగు శాసనకర్త, తెలుగు భాషకు ఆద్యులు ఎరికల్ ముత్తురాజు ధనంజయుడికి జయజయలు చెప్తా నివాళులు అర్పించుకున్నాం. క్రీస్తు శకం 575లోనే, అంటే దాదాపు 1500 సంవత్సరాల క్రితమే, ఆనాటి వరకు ఉన్న సంస్కృత ప్రాకృత భాషలు కాదని తమ తెగ భాష తెలుగుని తొలిగా ఆనాటి వరకు సంస్కృత ప్రాకృత భాషల శాసనాల్లో మాటలు మాత్రమే కనపడిన తెలుగు భాషకు సంపూర్ణ అక్షర రూపం కల్పించి తొలిగా వాక్య నిర్మాణం చేసి వ్రాత లేని తెలుగుకు రచన ప్రారంభించి తన రాజ్యం వేనాడులో తొలి తెలుగు శిలాశాసనం చెక్కించి తెలుగును అధికార భాషగా చేసి తొలి తెలుగు శిలాశాసనం చెక్కించిన మహనీయుడు ఎరికల్ బిరుదాంగితుడు. ఎరికల్ అంటే ఎరి అంటే నిప్పు, కళ్ళు అంటే రాయి, నిప్పు రవ్వ, పిడుగు బిరుదాంగితుడు ముత్తురాజు ధనంజయుడు. ఇది చరిత్రకారులతో సహా పలు విద్యాంసులు, చారిత్రక విద్యాంసులు అందరూ కూడా తెలియజేశారు. ఈ విషయాన్ని మా తొలి తెలుగు దివ్య తెలుగు మూలాల అధ్యయన సంఘం 2019లో స్థాపించి ఈ వాస్తవ విషయాన్ని తెలుగు పాఠశాల విద్య బోధనలో ఉండాలనే ఆలోచనతో ఆనాటి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ గౌరవనీయులు శ్రీ వార్డేవ చంద్రబాబు గారి దృష్టికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి మా సంస్థ ద్వారా తీసుకెళ్ళాం. ఇది వాస్తవమని ప్రభుత్వం అంగీకరించి విచారం చేసి ఇది వాస్తవమని 2020 సంవత్సరం 5వ తరగతి తెలుగు పాఠ్యాంశంలో ఒక పాఠ్యాంశంగా తొలి తెలుగు శాసనకర్త గురించి, శాసనం గురించి పాఠ్యాంశంగా రూపొందించాము. ప్రభుత్వ పాఠ్యపుస్తకంలో ప్రభుత్వం ఆల్రెడీ తొలి తెలుగు శాసనకర్త వీర్యాన్ని ఒప్పుకున్నారు కనుక అంగీకరించిన మీద మా యొక్క విన్నపాలు ఏంటంటే, ప్రతి ఏటా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం రోజున తొలి తెలుగు శాసనకర్తని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా స్మరించుకోవాలని, నివాళులు
ఫలాలు అర్పించాలని మా యొక్క తొలి తెలుగు దివర్ ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా విన్నపాలు తెలియజేసుకుంటున్నాం. ఇది తిరిగేశారు. ఇది గత 20 సంవత్సరంలో తెలుగు పాఠ్యాంశంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠ్యపుస్తకంలో పాఠ్యాంశంగా ఉన్న విషయం. చూపించి కూర్చొని 7,000 పైగా ఉన్న భాషల్లో అంతకుముందు ఇంకా ఎన్నో భాషలు ఉండేవి. ఈ రోజున ప్రతి భాష ఈ ఉపాధి కల్పించే భాష తప్ప మిగిలిన ఏ భాష కూడా అంత ఆదరణ పొందలేని పరిస్థితి ఉన్న సందర్భంలో కొన్ని భాషలు లిపి లేక అంతరించిపోతున్న సందర్భంలో దాదాపు 1500 సంవత్సరాల క్రితమే అప్పటికి తెలుగు భాష అనేది విస్తృతంగా ఉన్నప్పటికీ కూడా దానికి ఒక అధికారపూర్వకమైన గుర్తింపు మాత్రం ఎరికల్ ముద్దురాజు ధనంజయుడే ఇచ్చాడు అనేది మనకి చాలా ఖచ్చితమైన నిరూపణ అయిన చారిత్రక ఆధారాలతో ఉన్న ఒక సందర్భం. మనం ఈ రోజున ఈ మాటలు మనం మాట్లాడుకుంటున్నా, ఈ లిపి మనం చదువుతున్నా, దానికి అతను ఆద్యుడు, బాధ్యుడు, సాధ్యుడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అటువంటి ఉన్నతమైన వ్యక్తికి మనం ఇలా ఒక వీరేశలింగం గారి గురించి కానీ, ఒక గురదాడ అప్పారావు గారి గురించి కానీ, ఇటువంటి మన గిడుగు రామ్మూర్తి పంతులు గారి గురించి కానీ ఏ రకంగా అయితే ప్రభుత్వాలు అధికారపూర్వకమైన కొన్ని కార్యక్రమాలు జరుపుతున్నాయో ఎరికల్ ముద్దురాజు ధనంజయుడి గురించి కూడా అటువంటి అధికారపూర్వకమైన కార్యక్రమాలు జరపటం, అలాగే భాషా శాస్త్రవేత్తలకి ఏదైనా మంచి పురస్కారాలు ఇటువంటివి ఇచ్చి ప్రోత్సహించడం అనేది ఈ ప్రభుత్వాలు చేయాలని చెప్పి ఈ వేదిక పరంగా రాజుగారి శ్రీమతి లక్ష్మీ తులసి గారు, అలాగే ఈ సంస్థలో అతి ముఖ్యమైన పాత్ర వహిస్తున్న ఆంజనేయరాజు గారు, వీరందరూ కోరుకోవటాన్ని మేము హృదయపూర్వకంగా సమర్థిస్తున్నాం. దీనికి తెలుగు భాష సైనికులుగా, తెలుగు భాష సేవకులుగా ఏ ఇతర సంస్థలతో అయినా సరే కలిసి సంయుక్తంగా ఒక పెద్ద ఎత్తున ఈ విజ్ఞప్తి పైదాకా వెళ్ళి అది అమలు జరిగేలాగా కృషి చేసేయడానికి మనం అందరం కూడా ఈ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా కంకణాబద్ధం అవ్వాలి, ప్రతిజ్ఞ చేయాలి అని చెప్పి నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. నమస్కారం. తెలుగు తోట తెలుగు పాఠ్యాంశంలో ఈ శాసనాన్ని ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎంతోమంది తెలుగు భాషని అభివృద్ధి చేసిన వాళ్ళు అనేక మంది మహానుభావులు ఉన్నారు. అయితే 575వ సంవత్సరంలోనే తెలుగుకి ఒక అక్షర రూపం కల్పించి లిపి వాక్య నిర్మాణం చేసిన ఎరికల్ ముద్దురాజు ధనంజయుడి గారిని స్మరించుకుంటాం ఎంతైనా అవసరం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ ద్వారా నేను జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను, దీనికి ఒక అవకాశం కల్పించాలని చెప్పి, అలాగే అసెంబ్లీలో కానీ మరే కార్యక్రమాల్లో కానీ ఎరికల్ ముద్దురాజు ధనంజయుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన గోళ్ళ నారాయణరావు గారికి, అలాగే తెలుగు దివ్య కార్యదర్శి ఆంజనేయ రాజు గారికి, మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.